శ్రీకాకుళం పట్టణంలో డయేరియా ప్రబలింది. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన దిశలో కుళాయి పైపులు విరిగిపోవడంతో మురికి వాటర్ కలిసి తాగే నీరు కలుషితమైంది. దీంతో డయేరియా ప్రబలింది. శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ 18 మంది చికిత్స పొందుతున్నారు. సురేష్ అనే వ్యక్తి డయేరియా లక్షణాలతో మృతి చెందారు. ఇక మరో 4 పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో రాత్రి నుంచి అయితే డయేరియా ప్రబలం అనేది బాగా పీడిస్తుంది. ఆ లక్షణాలతో అయితే ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయిన శ్రీకాకుళం సంబంధించి ఒక వ్యక్తి అయితే మరణించారు. రాత్రి నుంచి సుమారు 18 మంది వరకు అయితే ఈ ప్రాంతంలో రిమ్స్ హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు. వారందరూ కలుషితమైన వాటర్ వలనే ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా అయితే కలెక్టర్ గారి పర్యవేక్షణలో అయితే ఈరోజు హాస్పిటల్ సిబ్బంది అయితే హాస్పిటల్ యాజమాన్యం, హాస్పిటల్ వారు, అలాగే డాక్టర్లు సహా పెద్ద ఎత్తున అయితే వైద్య సదుపాయాలు చేస్తున్నారు. ఈ వైద్య సదుపాయాలు ఎంత మెరుగైన చేసినా ఎప్పటికైనా ఫలించలేదు. మృతి చెందారు. ఇప్పుడు మృతి చెందిన వాళ్ళ అమ్మాయి మనతో ఉన్నారు. అమ్మాయి ఎలా జరిగిందిరా? వాటర్ వల్ల వీధిలో వామిటింగ్ వేరేస్తున్నారు. తిండి కూడా అస్సలు తినట్లేదు. వీధిలో చాలా మంది, అలాగే ఏ వీధిలో ఈ ఘటన జరిగింది? మంగళూరు తోటి వీధి, రామ్నగర్, చాలా మంది నైట్ మంగళూరు కండ్రవేది. మీ నాన్నగారి పేరు ఏం పేరు? సురేష్. మా వీధిలో చాలా మంది ఇలాగ అవుతున్నారు. చాలా మంది హాస్పిటల్ జాయిన్ అయ్యారు. అసలు పరిస్థితి బాగాలేదు వాటర్ వల్ల. ఇదంతా అంటే వాటర్ లో పురుగులు ఉన్నాయా? ట్యాంకర్ లో ఏమైనా? అది కొలాయి వాటర్ గా వస్తుందా? వాటర్ లో వస్తున్నాయి. బయట కూడా చాలా మంది ఇలాగ మాట్లాడుతున్నారు. ఈ వీధిలో పొజిషన్ కూడా బాగాలేదు. చాలా మంది హాస్పిటల్ జాయిన్ అయ్యారు. సరే మీరు చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? శనివారం నైట్ 2 గంటలకి మామూలుగా విరాసంలో వాంతులు, వాటర్ కలుషితమైందని ప్రస్తుత వైద్య డాక్టర్లు చెప్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది శనివారం అర్ధరాత్రి నుండి నిన్న ఆదివారం, సోమవారం నుంచి 3 రోజులు వైద్యం జరుగుతూ ఈ రోజు అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ రోజు పట్టణంలో అయితే చూస్తుంటే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ డయేరియా మోషన్స్ అలాగే వామిటింగ్స్ వల్ల ఈ డయేరియా అనేది వచ్చింది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే ఇతర హోటల్లో తినే భోజన సౌకర్యాలు అయితే సక్రమంగా ఉన్నాయి. కానీ వచ్చే వాటర్లో అయితే పురుగులు, అలాగే ఇటువంటి చెడు పదార్థాలతో వచ్చిన వాటర్ తాగడం వల్లే ఈ డయేరియాకి గురైందని స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్.